హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈ రోజు వీడియోలో నేను హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫ్లవర్ మార్కెట్ అయిన గుడిమల్కాపూల్ ఫ్లవర్ మార్కెట్కి అయితే వచ్చాను. ఇది వచ్చేసి మనకి నియర్ బై మెహదీపట్నం ఉంటుంది. ఇక్కడ అయితే ఫ్లవర్స్ ఎంత తక్కువ రేట్లో ఉన్నాయో అంటే నార్మల్గా ఇక్కడికి మనకి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తాయంట ఫ్లవర్స్. ఇది మనకి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ మార్కెట్ వచ్చేసి. సో 3 o'clockకే ఇంత రష్ ఉందన్నమాట. మేము వెళ్ళేసరికి 3:15, 3:20 ఆ టైం అయింది. అప్పుడే చూసారా జనాలు ఎంత ఎక్కువగా ఉన్నారో. మనకి హైదరాబాద్లో ఉన్న చిన్న చిన్న షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్లవర్ షాప్సెస్ కానీ చిన్న చిన్న ఫ్లవర్ మార్కెట్ షాప్స్ కానీ అట్లాంటి, అక్కడ అంతా కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారనమాట వాళ్ళు. సో డెకరేషన్కి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. ఎంత తక్కువ ఉన్నాయో డెకరేషన్ ఫ్లవర్స్ అయితే నార్మల్గా మనకి డెకరేషన్కి 20,000, 30,000 అట్లా తీసుకుంటారు కదా ఫ్లవర్ డెకరేషన్స్కి, ఇంక ఎక్కువే తీసుకుంటారు 50 వరకు కూడా. సో వాళ్ళకైతే ఈ ఫ్లవర్స్ అనేవి చాలా తక్కువలో వస్తాయి. జస్ట్ వాళ్ళు ఒక 5,000 లోపు ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఎంత పెద్ద డెకరేషన్స్ అయినా చేయగలుగుతారు అనమాట. సో మనకి కొంచెం టైం ఉంటే మనం ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ అనేవి పర్చేస్ చేసుకొని మనంతలో మనం డెకరేషన్ చేసుకుంటే సింపుల్ డెకరేషన్స్ అయితే 1000 లోపే అయిపోతాయి. అంత తక్కువ ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అయితే, చాలా చీప్. అండ్ ఇంకోటి ఏంటంటే కాకపోతే మరి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా రావడం వల్ల ఇంత తక్కువ ఉన్నాయి ప్రైజెస్. కానీ వాళ్ళకి గిట్టుబాటు అవుతుందా కాదా అనేది అయితే మనకి తెలీదు. చాలా అంటే కొన్ని సార్లు అంటే ఫెస్టివల్ టైమ్స్లో అయితే వర్కౌట్ అవుతుంది, కానీ నార్మల్ టైమ్స్లో అసలు రేట్లు రావు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము అక్కడ కొంతమందిని అడిగామన్నమాట. సో వాళ్ళు అంటున్నారు అలా ఫెస్టివల్స్ టైమ్స్లో అలా అప్పుడైతే కొంచెం వస్తాయి డబ్బులు, కానీ మిగతా టైంలో ఫ్లవర్స్ కొన్ని వేస్ట్ కూడా అయిపోతాయి, అక్కడే పడేసి వెళ్ళిపోతూ ఉంటాము, మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళడానికి ఛార్జెస్ వేస్ట్ అవుతాయి అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఈ బంతిపూలు ఇవన్నీ అయితే జస్ట్ ఒక 50 రూపీస్కి కేజీ, అది బేసిక్ రేట్ అనమాట. ఇంకా తక్కువలో కూడా ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే 30 రూపీస్కి 40 రూపీస్కి కేజీ కూడా ఉన్నాయి బంతిపూలు. సో చాలా తక్కువ కదా. మనకి అవే బంతిపూలు తీసుకొచ్చేసి మనకి 100 రూపీస్, 150 రూపీస్, 200 రూపీస్ అట్లా అమ్ముతూ ఉంటారు కదా. ఇక్కడ కూడా ఏంటంటే 3 o'clockకి స్టార్ట్ అవుతుంది మార్కెట్ అన్నాను కదా. 3 o'clockకి అయితే రేట్లు చాలా తక్కువలో ఉంటాయి. ఒకవేళ మార్కెట్ ఎక్కువగా ఉండి ఎక్కువ ఫ్లవర్స్ సేల్ అవుతున్నాయి అని అన్నట్లయితే 4 o'clockకి 5 o'clockకి అలా హాఫ్ అన్ అవర్కి ప్రైస్ అనేది డిఫరెన్స్ అవుతూ ఉంటుంది, కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇఫ్ ఒకవేళ సేల్ అవ్వట్లేదు అని అనుకుంటే వాళ్ళు ఫస్ట్ చెప్పిన రేట్ కన్నా కూడా ఇంకా తగ్గించేసుకొని అమ్ముకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడికి మొత్తం అంటే వాళ్ళు తీసుకొచ్చిన ఫ్లవర్ ఏదైతే ఉందో అది మొత్తం సేల్ అవ్వాలి అన్న టార్గెట్లో వాళ్ళు ఉంటారు. సో మార్కెట్ ఎలా ఉంటే అలా ఎక్కువ తీసుకుంటున్నారు అంటే ఎక్కువ ప్రైజెస్ సేల్ అవుతూ ఉంటాయి, తక్కువ తీసుకుంటున్నారు అంటే తక్కువ ప్రైజెస్ సేల్ అవుతూ ఉంటాయి. సో అలా వాళ్ళు సేల్ చేసుకుంటూ ఉంటారు. చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. అసలు నాకైతే అక్కడ వెళ్ళి ఫ్లవర్స్ అవన్నీ చూడగానే మైండ్కి చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఈ ఫ్లవర్స్ చూడండి, రోజ్ ఫ్లవర్స్ డెకరేషన్స్లో యూజ్ చేస్తారు కదా, అండ్ ఫ్లవర్ బొకేస్కి అట్లా యూజ్ చేస్తూ ఉంటారు కదా. అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని ఏమో అంటే ముందు 2 days నుంచి 1 day నుంచి అట్లా ఉన్నాయి కూడా, కొంచెం వాడిపోయినాయి అట్లా కూడా ఉన్నాయి. సో మీరు అవి చూసి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆ ఫ్లవర్ బొకే ఏదైతే ఉందో మనకి అక్కడ బండిల్లో పెట్టింది రోజ్ ఫ్లవర్స్ది, అది వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఇందాక చూపించిన ఆ మల్లెపూల బండిల్ అది ఉంది కదా, అది వచ్చేసి 20 రూపీస్ అంట. ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే నాకు వర్త్ అనిపించింది. ఒక్క ఫ్లవర్ 10 రూపీస్ కూడా పడట్లేదు, అందులో చాలా ఫ్లవర్సే ఉన్నాయి. ఇంకా మనం అంటే వాళ్ళు చెప్పిన రేట్ కన్నా మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాము అని అన్నట్లయితే వాళ్ళు ఇంకా తగ్గిస్తారు కూడా. ఇవి చూసారా వైట్ కలర్ చామంతి టైప్. అండ్ నెక్స్ట్ ఇవి హెయిర్లో పెట్టుకుంటారు కదా, హెయిర్ యాక్సెసరీస్కి మనకి వెడ్డింగ్ టైంలో అట్లా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అది కూడా బంచ్ మొత్తం 100 రూపీస్కే. మనం ఒక్క బంచ్ తీసుకెళ్ళినామంటే మన ఫంక్షన్కి వచ్చిన అంటే మన ఇంట్లో వాళ్ళందరము కూడా పెట్టుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా వేణీస్ చేసుకొని కూడా మంచిగా సరిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఈ చామంతి పూలు ఇవన్నీ ఉన్నాయి కదా, కలర్కి ఒక ప్రైస్ అట్లా ఉన్నాయి అనమాట. ఎల్లో కలర్ అయితే కొంచెం 50 రూపీస్కి కేజీ అట్లా ఉన్నాయి. ఇంకా వైట్ కలర్వి అట్లా 60, 70 అట్లా ఉన్నాయి. 100 కూడా ఉన్నాయి కొన్ని దగ్గరలలో. అండ్ నెక్స్ట్ ఇంకా చామంతిలలో కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, పింక్, రెడ్ అట్లా, అవి వాటికి డిఫరెంట్ ప్రైజెస్ అట్లా ఉన్నాయన్నమాట. మనం అంటే ఒకసారి ఫస్ట్ మొత్తం తిరిగేసి ఎక్కడ తక్కువ ఉంటున్నాయి అక్కడ తీసుకుందామని అనుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనం మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే టైం వరకు అక్కడ ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకు తక్కువ అనిపించినాయి అని అంటే తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ అంతా తక్కువగానే ఉంటాయి కాబట్టి. సో తీసేసుకోవచ్చు.
ఆలోచించకుండా మనకి ఎక్కడ ఫ్లవర్ ఫ్రెష్గా అనిపిస్తే అక్కడ తీసేసుకుంటే సరిపోతుంది. అలా అని మనము ప్రతి ఫెస్టివల్కి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాము అంటే మనము వెళ్ళడానికి దగ్గరగా ఉంటే అయితే వెళ్ళొచ్చు, కానీ దూరం అయితే జర్నీకి మరి మనకి ఎంత ఛార్జెస్ పడుతున్నాయి అనేది చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే బెస్ట్. సో బట్ అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అని అనుకున్నట్లయితే మంచిగా హెవీగా డెకరేట్ చేసుకోవాలి ఇల్లంతా అని అనుకున్నప్పుడైతే పక్కా వచ్చి తీసుకోవచ్చు, ఎందుకంటే మంచి ప్రైజెస్లో వస్తాయి కాబట్టి. నేనైతే అంటే లాస్ట్ టైం శ్రావణ మాసం ఆ టైంలో అయితే 250 kg కూడా బంతిపూలు పోయినాయి. అప్పుడు ఇక్కడ 100 రూపీస్కి 50 రూపీస్కి ఫస్ట్ అయితే 50 రూపీస్కి తర్వాత సేల్ అయిన కొద్దీ 100 రూపీస్కి అట్లా సేల్ చేశారంట. మరి నేను కూడా అంటే లాస్ట్ టైం దివాళీ టైంలో వచ్చానమాట, మొన్న దివాళీ కాకుండా అంతకుముందు ఇయర్ దివాళీకి. సో అప్పుడైతే మేము వచ్చి ఫస్ట్ అడిగినప్పుడేమో 50 రూపీస్కి అట్లా చెప్పారు, బట్ మేము లోపలికి వెళ్ళి ఇంకా బయటకు వచ్చి చూద్దామనే టైంకి అయితే వాళ్ళు 80 రూపీస్కి అట్లా చేసేసారనమాట రేట్. ఇంకా కూడా పెంచుతూ ఉన్నారు, ఎందుకంటే అప్పుడు మార్కెట్లో కొంచెం ఫ్లవర్ అనేది ఎక్కువ సేల్ అయింది అండ్ ఫ్లవర్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువగా పెంచారు. అట్లా కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఇక్కడ చూడండి బంతిపూలు అయితే వీళ్ళు 30 రూపీస్కి అమ్మేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ పింక్ కలర్ చామంతి ఉన్నాయి కదా, అవి వచ్చేసి 70 రూపీస్కి కేజీ అంట. సో చామంతి పూలు అయితే 70 రూపీస్కి కేజీ అంటే చాలా వస్తాయి కదా, మనం ఒక్కసారి తీసుకొచ్చుకున్నట్లయితే మనకి ఎన్నో రోజులు వస్తాయి. నెక్స్ట్ ఈ లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి కూడా 50 రూపీస్కి కేజీ అట్లా ఉన్నాయన్నమాట. అవి కూడా అంతే, కేజీ తీసుకొచ్చుకున్నామంటే ఎంత డెకరేషన్ అయినా ఎంత బాగా అయినా చేసుకోవచ్చు. సో నాకైతే బాగా అనిపించింది. రోజ్ ఫ్లవర్స్ కూడా అంతే 100 రూపీస్కి కేజీ అట్లా ఉన్నాయి. మన మోడల్ని బట్టి అందులో కూడా చాలా మోడల్స్ ఉంటాయి కదా, కొన్ని వచ్చేసి 250 రూపీస్కి కేజీ కూడా ఉన్నాయి అందులో. సో ఇదనమాట, అంటే ఇంకా ఫ్లవర్స్ అనేవి ఇట్లా తక్కువ ప్రైజెస్లో అట్లా ఉన్నాయన్నమాట. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, అంటే వాళ్ళు ఇలా పట్టేసి మనకి ఇట్లా వేస్తున్నారు కదా అని నలిగిపోతాయి అట్లా ఏమి ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ చూసారా రెడ్ కలర్ బంతిపూలు, అవి కూడా అంతే 150 రూపీస్కి కేజీ అంట. చాలా వస్తాయి అవి కేజీ తీసుకున్నట్లయితే. అండ్ ఇంక ఈ షెడ్స్ వేసి అమ్ముతున్నారు కదా ఫ్లవర్స్, ఇకవైతే ఇంకా డే అంతా ఉంటాయి ఇక్కడ స్టోర్స్, డే అంతా కూడా ఫ్లవర్స్ సేల్ అవుతూ ఉంటాయి. బట్ పర్టికులర్ రేట్ అనేది ఫిక్స్డ్ రేట్లు అట్లా ఉంటాయి అన్నమాట. వీళ్ళ దగ్గర బంతిపూలు కూడా ఇవి డే టైంలో వచ్చి అంటే లేడీస్ కొంతమంది అట్లా వచ్చి కుచ్చుతూ కూడా ఉంటారు, వాళ్ళు అంటే కుచ్చిన మాలలు అమ్ముతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి కూడా డే టైం అంటే లైక్ మంత్లీ వాళ్ళు కూడా ఒక జాబ్ లాగా చేస్తారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చామంతి పూలు చూసారా ఎన్ని కుప్పలు ఈ బాక్సెస్లలో చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు సేల్ చేసుకునే అంటే వీళ్ళ దగ్గరికి ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి షాప్స్లలో. వీళ్ళు షాప్స్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఇవి డే అంతా నడుస్తూ ఉంటుంది మనకు అక్కడ. డే అంతా అయినా సరే తక్కువ కొంచెం నార్మల్గా బయట ఉన్న రేట్ కన్నా అయితే తక్కువ రేటే ఉంటాయి, అంత ఎక్కువ రేట్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ బాక్సులలో ఎట్లా తీసుకెళ్తున్నారు చూడండి, ఆటోస్లలో లారీలలో అట్లా వస్తున్నాయి ఇక్కడికి ఫ్లవర్స్. అండ్ ఈ జర్మన్ బంతి ఉన్నాయి కదా, ఇవి కూడా అంతే 50 రూపీస్కి కేజీ అట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఈ పట్టుగుచ్చు అండ్ పోక బంతులు అట్లాంటివన్నీ ఉన్నాయి. మరి ఈ ఫ్లవర్స్ని మీరు ఏం నేమ్ అంటారో నాకైతే తెలియదు, నాకు తెలిసిన నేమ్తో అయితే నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా అంటే కొన్ని తెల్వని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్గా, బాగున్నాయి అనిపించింది అయితే నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇంత తక్కువ ప్రైజెస్లో ఫ్లవర్స్ వస్తున్నాయా అని అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఏదైనా ఫెస్టివల్ టైమ్స్లో అంటే మరి ఇంకా మనకు అవసరంని బట్టి, కాకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే మాత్రం నేను పక్కా ఇక్కడికి వచ్చే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. చాలా తక్కువలో అయిపోతే అండ్ డెకరేషన్ చాలా మంచిగా చేసుకోవచ్చు అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇంకేమనిపించిందంటే ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ ఒక 50 kgs అట్లా తీసుకెళ్ళి మనం అంటే ఇప్పుడు ఇక్కడ 30-40కే వస్తున్నాయి కదా, సో మనం బయట 100 రూపీస్కి అమ్ముకున్నా కూడా బెస్టే కదా అన్నట్టుగా నాకు అనిపించింది. నెక్స్ట్ ఈ చామంతులు చూసారా వాయిలెట్ కలర్లో ఎంత బాగున్నాయి క్యూట్గా, అవి కూడా 100 రూపీస్కి కేజీ అంట. చామంతి పూలు అయితే ఒక కేజీ తీసుకున్నాము అని అంటే చాలా రోజులు వస్తాయి మనకి, ఇంట్లో పూజకు యూజ్ చేసుకున్నట్లయితే ఒక 2 months అయినా కూడా వస్తాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవు కాబట్టి. సో అలా కనకంబరాలు అవి కూడా చాలా ఉన్నాయి, కనకంబరాలు వచ్చేసి 150-200 kg అట్లా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మల్లెపూలు అయితే ఆ స్మెల్, అసలు మల్లెపూల దగ్గరికి వెళ్ళగానే ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో. అవి 300 grams-కి 200 రూపీస్ అట్లా పెట్టేసి అమ్ముతున్నారు. చాలా ఉన్నాయి అవి, అంటే అన్ని ఫ్లవర్స్ తీసుకొని మల్లెపూలు ఏం చేసుకుంటానులే అని అనిపించింది అనమాట. ఆ కవర్స్లో కట్టేసి ఉంచారు వాళ్ళు. సో అది వచ్చేసి 100 రూపీస్కి 200 రూపీస్కి అట్లా అమ్ముతున్నారు. కొన్ని కవర్లు చిన్న కవర్లలో ఉన్నాయేమో 100 రూపీస్, పెద్ద కవర్స్లో అట్లా 300 grams-కి అయితే 200 రూపీస్ అట్లా చెప్పారు వాళ్ళు. సో నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఇంకేంటంటే
నార్మల్గా వెడ్డింగ్ టైంలో హల్దీ అండ్ మెహందీ ఫంక్షన్ అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటి టైంలో అయితే ఇక్కడ నుంచి మనం వచ్చి చాలా ఫ్లవర్స్ తీసుకెళ్ళి మంచిగా ఇంట్లో అంతా డెకరేట్ చేసుకున్నా కూడా చాలా తక్కువ ప్రైస్లో అయిపోతుంది అనమాట. ఇవి చూడండి ప్యారెట్ అట్లాంటి అవి కూడా చేసి డైరెక్ట్గా కూడా అమ్ముతారు. నాకేమనిపించిందంటే మనంతలో మనం ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకెళ్ళి చేసుకుంటే తక్కువ ప్రైస్లో అయిపోతుంది. మన క్రియేటివిటీ యూజ్ చేసుకోవాలి ఇంకంతే. ఇవైతే ఒరిజినల్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ కాదు, చాలా బాగున్నాయి చూడండి ఫ్రెష్గా. తక్కువలో అయిపోతుంది అండ్ మనం చేసుకున్న మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్కి అట్లా ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా డబ్బులు తీసుకుంటారు. సో అంత డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం చేసుకోవడానికి కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మరి అంటే మన ఇంట్లోనే ఫంక్షన్ అని అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు, బట్ కుదిరితే మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి అయితే ఫ్లవర్స్ తీసుకెళ్ళి మీ అంతలో మీరు డెకరేట్ చేసుకుంటే మాత్రం చాలా తక్కువలో అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా, మనసుకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇవి చూసారా మామిడాకులు, అంటే ఇట్లా కుచ్చి కూడా అమ్ముతున్నారు అనమాట. అది వచ్చేసి పేరు 20 రూపీస్ 30 రూపీస్ అట్లా చెప్తున్నారు. అంటే కుచ్చింది మొత్తం కూడా. మామిడాకులు కూడా గుత్తులు అంటే కట్టలు కట్టేసి అమ్ముతున్నారు. అవి కూడా 15 రూపీస్కి 10 రూపీస్కి అట్లా గుత్తి అమ్ముతున్నారు. ఇంకా మనం ఇక్కడ కూడా అంటే బార్గెన్ చేసుకోవచ్చు అనమాట. ఇవి డైరెక్ట్ వాళ్ళ పంటలో పండినవి, వాళ్ళ తోటలలో పండినవి వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ అట్లా కూడా ఇస్తూ ఉంటారు. కేజీ అనగానే కేజీ అని కాకుండా డైరెక్ట్ ఇలా కొన్ని పెట్టేసి అమ్ముతారనమాట. సో ఇక్కడ చూసారు ఈ చామంతి పూలు ఎన్ని ఇచ్చారో 70 రూపీస్కి. అసలు ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చారో నాకైతే 70 రూపీస్కి ఇన్నా అనిపించింది. బయట అయితే నేను చామంతి పూలు ఎప్పుడైనా కొందాము అంటే 250 రూపీస్, 50 రూపీస్కి పావు కేజీ, 100 రూపీస్కి పావు కేజీ అట్లా అమ్ముతారు. కొన్ని జస్ట్ చేత్తో ఇలా తీసి పెట్టి అవి 20 రూపీస్ అట్లా అమ్ముతారు. నాకైతే ఈ 70 రూపీస్ ఫ్లవర్స్ నేను తీసుకెళ్ళి అమ్ముకుంటే నాకు దాదాపు ఒక 500 రూపీస్ అయినా వస్తాయేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు కేజీ అంటే కేజీయే కాదు, చాలా ఎక్కువ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇంకా కొసర్లాగా మనం కేజీ అంటే కేజీయే కాకుండా చేతితోనే జస్ట్ ఇలా బల్క్ లాగా తీసి వేస్తున్నారు అనమాట. మనం బ్యాగ్ ఏదైతే తీసుకున్నాం అది. బట్ అక్కడికి వెళ్తే మన బ్యాగ్స్ మనమే క్యారీ చేసుకుంటే బెస్ట్. అండ్ బైక్స్ పైన అట్లా వచ్చి కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు ఫ్లవర్స్ ఇక్కడ నుండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ ఏవైనా సరే మనం కేజీలాగానే తీసుకోవడానికి ఉంటుంది. హాఫ్ కేజీ పావు కేజీ అట్లా అయితే ఇవ్వరు, ఎందుకంటే అంత బల్క్లో ఉంటుంది కాబట్టి దానివల్ల. సో చూడండి ఎంతమంది ఉన్నారో, అండ్ అమ్మే వాళ్ళు కూడా ఎంతమంది వచ్చారో చూడండి. చాలా అంటే చాలా రష్ ఉంది. ఆ టైంకైనా కూడా 4 అవుతుంది నేను ఈ వీడియో తీస్తున్న టైంకి. 4 o'clock అయినా సరే ఎంత రష్ ఉంది, ఆ లోపలికి అయితే వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. అండ్ మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంది. బ్యాగ్స్లలో పెద్ద పెద్ద సంచులలో కూడా ఫ్లవర్స్ తీసుకెళ్తున్నారు. అండ్ లారీలలో కూడా పెద్ద అంటే ఏమంటారు అవన్నీ లోడ్ అట్లా అంటారు కదా, సో పెద్ద లోడ్స్ అట్లా వస్తున్నాయి అన్నమాట. అండ్ ఫ్లవర్స్ చామంతి పూలు కానీ మల్లెపూలు ఇవన్నీ అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి. నాకైతే ఎంత అంటే మంచిగా అనిపించింది మైండ్కి. అలాగే కాసేపు చూస్తూ ఆ ఫ్లవర్స్ని అలాగే ఉండాలి అనిపించింది అనమాట. అండ్ ఇంత ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా మనకి బయట కొంచెం కష్టం, ఎందుకంటే అంత పొద్దున్నే కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ వాటర్ వేయకుండా అమ్ముతారు ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా. మనకు బయట అయితే వాటర్ పైన స్ప్రింకిల్ చేసి ఉంటాయి, వెయిట్ కూడా తక్కువ వస్తాయి. బట్ ఇక్కడ వాటర్ కూడా ఏమి స్ప్రింకిల్ చేయరు కాబట్టి వెయిట్ కూడా మనకి మంచిగా వస్తుంది అండ్ ఫ్రెష్ ఉంటాయి. అండ్ వాళ్ళు అంటే డైరెక్ట్ రైతుల నుండి వచ్చినాయి కాబట్టి మనం పర్చేస్ చేసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది అని నాకైతే అనిపించింది. బట్ బయట వాళ్ళంటే ఇప్పుడు నార్మల్గా షాప్స్ వాళ్ళకి ఎక్కువ లాభమేమో, రైతులకు కూడా ఎక్కువ లాభమేమో ఉండదు, ఎందుకంటే అంత తక్కువలో వాళ్ళు అమ్ముతున్నారు. బట్ షాపులలో మాత్రం ఎక్కువ తీసుకొచ్చి, మరి మేబీ అంటే వాళ్ళ షాప్ రెంట్ అదంతా రావాలి కాబట్టి వాళ్ళు అంత పెట్టి ఉండొచ్చు. కాకపోతే డైరెక్ట్గా రైతులకైతే అంత లాభమేమి రాదేమో అన్నట్టయితే నాకు అనిపించింది, జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. సో ఇదనమాట. ఇంకా అక్కడే నియర్ బై వెజిటబుల్ మార్కెట్ కూడా ఉందంట, సో అక్కడికి కూడా వెళ్దామని అనుకున్నాను. అండ్ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, మల్లె మొగ్గలు అంటే అవి చూడగానే ఎందుకో మంచిగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడికి అంత పొద్దున వెళ్ళాలి కాబట్టి ఓన్ వెహికల్లో వెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో కొంచెం దూరం నుండి వస్తున్నాము అన్నట్లయితే బైక్ పైన అయితే ఓకే, కానీ లేదంటే ఆటో కానీ ఇంకా వాటిలో ఏదైనా మాట్లాడుకొని వస్తున్నప్పుడు అయితే కొంచెం వాటికి కొంచెం ప్రైస్ ఎక్కువ తీసుకుంటారు కదా. సో అలా అయితే కొంచెం వేస్టే అనిపించింది నాకు. మనం ఓన్ వెహికల్లో వస్తే మాత్రం కొంచెం అది మనకి ఏమంటారు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది తగ్గిపోతుంది. ఈ లీవ్స్ అవన్నీ చూసారా డెకరేషన్లో యూజ్ చేస్తారు ప్రతి ఒక్కటి. ఈ ఫ్లవర్స్ కానీ బండిల్ అంటే బండిల్స్
లాగా పెట్టేశారనమాట. ఆ బండిల్ ఏదైనా సరే 100 రూపీస్ అట్లా అమ్ముతున్నారు. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా అంతే బండిల్ లాగా పెట్టారు, అవి కూడా 100 రూపీస్కి బండిల్ అట్లా అమ్ముతున్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఒక 10 బండిల్స్ అవి 10 బండిల్స్ లీవ్స్ 10 బండిల్స్ ఇలా రోజ్ ఫ్లవర్స్ అట్లా తీసుకున్నాము అంటే ఎంత పెద్దగా ఎంత మంచి డెకరేషన్ అయినా చేసేయచ్చు. మనకి వెడ్డింగ్కి కావాల్సిన డెకరేషన్ ఫ్లవర్ అంతా కూడా జస్ట్ ఒక 10,000లో వస్తుందేమో, బట్ వాటికి లక్షలు తీసుకుంటారు వాళ్ళు డెకరేషన్స్కి. అంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అట్లా ప్రైస్ ఛార్జ్ చేస్తారేమో మరి, కానీ ఫ్లవర్స్ అయితే చాలా తక్కువలో వస్తాయి. సో మనకి చేసే అంత ఓపిక ఉండి మనకి కొంచెం క్రియేటివిటీ ఉండి చేసే అంత టైం ఉంటే మాత్రం కొంచెం అంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని మనది మనం చెయ్యాలి అని అనుకుంటే మాత్రం చాలా తక్కువలో అయిపోతుంది. ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ తీసుకొని మనంతలో మనం డెకరేషన్ చేసుకున్నట్లయితే సో అలా ట్రై చేయవచ్చు. ఇక్కడ ఈ ఫ్లవర్స్ రోజెస్ ఉన్నాయి కదా, అవన్నీ అంటే మన ఈ బొకేస్లలో పెట్టినవి అక్కడ కొంచెం సెట్ కానీ కాడ ఇరిగిపోయినాయి అట్లాంటివి అనమాట. అవి కూడా కేజీస్ లాగా ఇస్తారంట, 250-300 కేజీ అట్లా ఉన్నాయి. అండ్ ఈ లారీలో చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, అప్పుడే ఇంకా 4 o'clock ఆ టైంకి 4-4:30 ఆ టైంకి ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట. తామర మొగ్గలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. నాకు ఈ బర్డ్స్ అయితే చాలా బాగా అనిపించింది. 20 రూపీస్కి ఒక బర్డ్ అంటది. సో 20 రూపీస్ అంటే ఒక 5 తీసుకున్న 100 రూపీస్కి 5 అంటే వర్తే కదా. సో నాకు అట్లా అనిపించింది. అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ వాయిలెట్ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. చాలా క్యూట్గా చిట్టిగా మంచిగా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ నుండి మేము వెజిటబుల్ మార్కెట్కి అయితే వెళ్ళాము. ఆపోజిట్ సైడ్లో ఉంటుంది ఇది కూడా, కూరగాయల మార్కెట్ అని చెప్పేసి పెద్ద ఆర్చ్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఏంటంటే వెజిటబుల్స్ ఇక్కడ బయట కొన్ని పెట్టేసి ఉన్నారు కదా, ఇవి కేజీస్ లాగా ఇస్తున్నారు. నార్మల్గా మనం ఎవరైనా తీసుకోవచ్చు, కానీ లోపలికి వెళ్తే మాత్రం ఇంకా కంప్లీట్ హోల్సేల్ కదా, సో చాలా తక్కువ ప్రైజెస్లలో ఉంటాయి. బట్ ఇక్కడ ముందు అమ్మే వాళ్ళైతే వాళ్ళు నార్మల్ రేట్లే అమ్ముతున్నారు అనిపించింది నాకు. బయట మార్కెట్లో ఎట్లా అయితే ఉంటాయో అట్లనే, కాకపోతే కొంచెం లోపలికి వెళ్తే మొత్తం హోల్సేల్. మనకి నార్మల్గా ఇంట్లోకి తీసుకోవాలి అంటే మాత్రం కుదరదు, ఎందుకంటే వాళ్ళు మినిమం 10 కేజీస్ అట్లా తీసుకుంటేనే ఇస్తున్నారు. వాళ్ళు ఒక బ్యాగ్స్ లాగా కట్టేసి ఉంచారనమాట. సో మినిమం ఒక బ్యాగ్ అట్లా తీసుకునేలాగా మాత్రమే. నెక్స్ట్ కాకపోతే ఇక్కడ బయట కొన్ని స్టోర్స్ లాగా అయితే పెట్టేసుకున్నారు. వాళ్ళు అయితే నార్మల్గా కేజీస్ లాగా అట్లా అమ్ముతున్నారు. వెజిటబుల్స్ అయితే ఎంత ఫ్రెష్ ఉన్నాయి అనిపించిందో నాకైతే. ఆ సోరకాయలు అవి చూస్తే అయితే ఎంత ఫ్రెష్, అసలు నార్మల్గా చెట్టుకి మనం అప్పుడే తెంపుకుంటే ఎట్లా ఉంటాయో అట్లా అనిపించింది అనమాట. అంత బాగున్నాయి. అండ్ లీఫీ వెజిటబుల్స్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కంప్లీట్గా లీఫీ వెజిటబుల్సే ఉన్నాయి. ప్రతి ఒక్క రకం ఉందన్నమాట, ఒక రకం లేదు అని కాకుండా. తోటకూర, పాలకూర, గంగవేలి కూర, కరివేపాకు, కొత్తిమీరాకు, పుదీనా, మెంతం అట్లా అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఈ పై లోపలికి చూపిస్తున్నాను కదా, ఈ హాల్ అంతా కూడా ఓన్లీ లీఫీ వెజిటబుల్సే. సో చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఇస్తున్నారు, అంటే కేజీస్ లాగా ఇస్తున్నారు. ఇక్కడ కట్టలాగా కాకుండా ఆకుకూరలు కూడా కేజీస్ లాగానే ఇస్తున్నారు. సో అండ్ ఇంకో కొన్ని ఏంటంటే ఇట్లా బాక్సులు అంటే బ్యాగ్లలో పెట్టేసి ఉంచారనమాట, సంచులలో. అవి కూడా అంతే, అంటే లైక్ కట్టలు కట్టేసి సంచులలో పెట్టేసి ఉన్నారు. ఆ సంచి మొత్తం తీసుకోవాలి అట్లా 100 రూపీస్కి, 150 రూపీస్కి, 200 రూపీస్కి అట్లా ఉన్నాయి. లీఫీ వెజిటబుల్స్ అయితే కొంచెం అంటే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా అంటే ఈ ఫ్లవర్స్ ఎలాగైతే పెట్టారో కేజీస్ లాగా అట్లా ఇక్కడ కూడా పెడితే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే కొంచెం ఫ్రెష్ వెజిటబుల్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫ్లవర్స్తో పాటు వెజిటబుల్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు అని. కానీ కొన్ని పెట్టారు, మరి మొత్తమే పెట్టలేదని కాదు, కానీ కొన్ని పెట్టారు. అవి కూడా నార్మల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, హోల్సేల్ ప్రైస్లో అయితే ఏమీ లేదు. చూడండి ఉల్లాకు కానీ ఇంకా తోటకూర అండ్ అన్నీ ఎంత ఫ్రెష్ ఉన్నాయో. గోంగూర, గంగవెల్లి కూర అన్నీ చాలా ఫ్రెష్ ఉన్నాయి. పుదీనా, మెంతం అన్నీ ఇక్కడ బయట పెట్టేసి ఉన్న కట్టలు అయితే 2 రూపీస్కి కట్ట, 5 రూపీస్కి కట్ట అట్లా అమ్ముతున్నారు. చిన్నవి అయితే 2 రూపీస్కి అట్లా, కొంచెం నార్మల్గా ఉన్నాయి 5 రూపీస్కి, 10 రూపీస్కి అట్లా సైజుని బట్టి. బట్ బయట అయితే అవి కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటాయి, ఇక్కడ ఉన్నంత అయితే ఉండవు. షాపులలో అయితే బయట మనకి నార్మల్గా రైతు బజార్లని కొన్ని ఉంటాయి కదా కొంచెం తక్కువ ప్రైజెస్లలో, అక్కడ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అనేది అయితే నాకు అనిపించింది బయట. కానీ మిగతా అంత అయితే ఓకే. వంకాయలు అయితే 5 రూపీస్కి, 10 రూపీస్కి కేజీయే ఉన్నాయి, కానీ అవి మినిమం ఒక 10 to 20 కేజీస్ అట్లా తీసుకోవాలి అంట. నార్మల్గా సింగిల్గా అట్లా అయితే అమ్మట్లేదు. అండ్ వెజిటేబుల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఒక వెరైటీ లేదు అని కాకుండా ప్రతి ఒక్క వెరైటీ అవైలబుల్గా ఉంది ఇక్కడ. అండ్ ఈ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ చూసి నేను కొంచెం మళ్ళీ బయటకు వస్తుంటే నాకు అక్కడ మామిడికాయలు కనిపించినాయి. మామిడికాయలలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. అక్కడ మామిడికాయల దగ్గరికి వెళ్ళగానే ఆ స్మెల్ అదంతా అయితే ఎంత బాగా నచ్చిందో నాకైతే. అంటే మామిడికాయల లవర్స్కి అదొక ఎమోషన్ కదా, సో అలా స్మెల్ అదంతా చూడగానే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడే. అండ్
ఇంకా ముందుకు వెళ్తే కూడా ఇంకా చాలా మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. ఆలు, ఆనియన్ అట్లా ప్రతిదీ. కొన్ని షాప్స్ అయితే ఇంకా కొన్ని అప్పుడే ఓపెన్ చేస్తున్నారు. కొన్ని అంటే ఇట్లా షట్టర్ వేసుకొని కొన్ని ఉంటాయి కదా, డే అంతా ఉండేవి. సో అలాంటివి ఇక్కడ చూడండి లారీలలో మస్తు వస్తున్నాయి అన్నమాట వెజిటబుల్స్ అవన్నీ కూడా అప్పుడే. ఇంకా టమాటాలు చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయో. టమాటాలు కూడా అంతే 5 రూపీస్కి 10 రూపీస్కి కేజీయే ఉన్నాయి. కాకపోతే బల్క్లో తీసుకోవాలి. నిమ్మకాయలు, సోరకాయలు, బీరకాయలు, వంకాయ అండ్ బెండకాయలు కూడా అన్నీ అంతే. నేను ఒక్కొక్కటనే ఏం చెప్పాను, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లలో ఉన్నాయి. బట్ ఈ సంచులు ఉన్నాయి చూడండి, ఆ సంచి మొత్తం తీసుకోవాలి. నెక్స్ట్ అరటికాయలు, ఇవన్నీ ఈ అరటికాయలు కూడా ఒకటి తీసుకెళ్ళి మనం ఇంట్లో పండించుకుంటే బెస్ట్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ స్ప్రే అది మందులని అవన్నీ పెట్టి పండిస్తారు కదా, అలా కాకుండా ఇవి మనం కొంచెం ఇంటికి తీసుకెళ్ళి పండించుకుంటే బెస్ట్ ఏమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ సంచులలో ఉన్నాయి అన్నీ కూడా మనం తీసుకోవాలి అంటే ఆ సంచి మొత్తం తీసుకోవాలి అంతే. పైనకి తీసి కొన్ని అయితే అమ్మరు. ఈ కవర్స్లలో ఉన్నాయి అయితే కవర్ తీసుకోవాలి అట్లా. అంతేగాని మనం సింగిల్గా కొంచెం తీసుకుంటామంటే అయితే కుదరదు. అండ్ నెక్స్ట్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడైతే ఇక్కడ నుండి వచ్చి తీసుకోవచ్చు అనిపించింది అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి నెక్స్ట్ ఎవరిదైనా వెడ్డింగ్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఏమైనా హెల్ప్ అవుతుంది. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. మన ఛానల్లో మంచి DIYs, క్రాఫ్ట్స్, షాపింగ్ బ్లాగ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఒకసారి విజిట్ చేసి చూసి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.